రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, కాచి కాపాడినారు. ఈ దినమంతా మీ సహాయాన్ని మాకు అందించినారు తండ్రి. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా. మా ప్రయాణాలలో క్షేమాన్నిచ్చారు తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దయగలిగిన దేవా. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మను భద్రపరుస్తూ కాపాడుతూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసి అవిధేయతగా నడుచుకున్నామో, మా ఇష్టానుసారంగా ప్రవర్తించి మిమ్మల్ని ఎంతో గాయపరుస్తూ వచ్చామో, దయతో మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా, మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి. మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మేముండునట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా దేవా, నశించిపోతున్న ఆత్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో పాపంలో నశించిపోతున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా మొరలను మీరు వినండి దేవా. అయ్యా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడవు తండ్రి. అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరిన దేవుడవు తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, మా కుటుంబాలలో రక్షణ లేని వారుంటున్నారు. మా కుటుంబాలలో పాపంలో జీవించేవారు ఉంటున్నారు. అయ్యా, దేవుడంటే తెలియని ప్రజలుంటున్నారు. దయచేసి అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్తకు రక్షణ లేక, భార్యకు రక్షణ లేక, పిల్లలు చెప్పిన మాట వినక, తల్లిదండ్రులకు మారు మనసు లేక, ఇలా వారి ఇష్టానుసారంగా జీవించే బిడ్డలందరినీ మీరు కనికరించండి. ప్రతి ఒక్కరిని దృష్టించండి. వారి పట్ల మీ గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో దేవా, ఎందరైతే సృష్టికర్త అయిన మిమ్మును విడిచి సృష్టమును పూజిస్తున్నారో అలాంటి వారిని మీరు మార్చండి దేవా. మిమ్మును సేవించే జనాంగంలోకి వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఆనందం, సంతోషం, నెమ్మది లేని వారిగా ఉంటున్నారు. సమాధానాన్ని కోల్పోతున్నారు. దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం